ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య ఉండగా ఒకవైపు కుజుడు యొక్క దోషాన్ని, అర్ధాశ్రమ శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే రవి బుధులు కలిసి సంచారం చేయడము, ఒకవైపు బుధాదిత్య రాజయోగం, మరొక వైపు రాశిలోని రవి సంచారం చేయడం వలన ఆవేశము, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, అలసట, ఆరోగ్యము, వాతావరణానికి అనుకూలంగా లేని పదార్థాలు భోజనం చేయడం వలన జలుబు సమస్యలు, కాళ్ళనొప్పులు, రక్తహీనత అనేటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు ఇలాంటి తలనొప్పి, అనారోగ్యము, సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, వీలైనంత వరకు అర్ఘ్యాన్ని వదిలేయడం వలన సంపూర్ణ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు కలిగి డి విటమిన్ శక్తి కలిగి బుద్ధి, జ్ఞానము, దేహము, ఆరోగ్య పరిస్థితి ఉండడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు పరీక్షలకు సిద్ధమవ్వడం, ఉద్యోగ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం చేయడము, అలాగే మంచి సక్సెస్ అయిన వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన వస్తువులు అంటే ల్యాప్టాప్లు, ఫోన్లు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయాలు, విక్రయాలు అంటే నూతన వస్తు లాభం ఈ వృశ్చిక రాశి వారికి ఉందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన చిన్న విషయాలకు ఆందోళన,
ఎవరో ఏదో అంటున్నారని, లేకుంటే భ్రమలో జీవనాన్ని పొందడమో, లేకుంటే అభద్రతా భావంగా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు ధర్మంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నోటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్తము. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. జలగండం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో రాహు ఉండడం వలన అటు తల్లిదండ్రులతో ఈ కలిగిన సంతానంతో వీలైనంత వరకు మృదు స్వభావమైనటువంటి చర్చనే పెట్టుకోండి. ఆవేశపడదు అనొద్దు. దీనివల్ల అనర్థం కలిగి కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన నూతనమైన ఉద్యోగాలు, చదువులు, ఎడ్యుకేషన్స్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్ చేసేటువంటి వారికి ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన కొత్త కొత్త విషయాలు ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో ఉన్నత ప్రమోషన్స్ మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు నీచబడడం వలన దయచేసి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఎతి వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి భ్రమలోకి వెళ్ళారా, వివాహమైన దంపతులు భార్యాభర్తల మధ్యలో, ప్రేమికుల మధ్యలో మూడో వ్యక్తులు దూరి మీ యొక్క పచ్చటి యొక్క స్నేహాన్ని, బంధుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు రహస్య సమయాలకు, రహస్య చర్చలకు, రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాత్ పైన గోధుమలను, అలా నవధాన్యాలను, శక్తి కలిగితే, శక్తి లేదు కందులను ఉంచి ప్రమిదను ఏర్పాటు చేసి వెన్నను వేసి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా పూజ చేసుకొని దానం, జలం, పక్షులకు దానం చేయడం వలన గ్రహదోషము తొలగి యోగము మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.